పెళ్లి కాబోతున్న కుర్రోడొకడు కాలేజీలో తనతో పాటు చదువుకున్న కొంతమంది ఫ్రెండ్స్ ని తన బ్యాచిలర్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. 8 మంది ఉండే ఆ పార్టీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్ పేరు ఫోర్బ్స్. వాళ్ళు చదువుకునే టైంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఫోర్బ్స్ కాలేజ్ నుంచి ఎక్స్పెల్ అవుతాడు. చాలా కాలం తర్వాత వాళ్ళని కలిసిన ఫోర్బ్స్ తనతో పాటు తీసుకొచ్చిన సూట్ కేస్ ని వాళ్ళకి చూపిస్తూ దాంట్లో ఉండే మెషిన్ ని కనెక్ట్ చేసుకుని ఒకళ్ళ బాడీలోంచి ఇంకొకళ్ళ బాడీలోకి స్వాప్ అవ్వచ్చని చెప్తాడు. వినడానికి వింతగా ఉన్నా ట్రై చేయాలి అనే ఆరాటం వాళ్ళల్లో మొదలవడంతో ఆ మెషిన్ ని యూజ్ చేసి సోల్ స్విచ్ గేమ్ ని ఆడతారు. మొదటి రౌండ్ ఎగ్జైటింగ్ గా ఉండడంతో వద్దు వద్దు అనుకుంటానే రెండో రౌండ్ కి వెళ్లిన వాళ్ళల్లో 2 పోతారు. ఆ పోయిన ఒక బాడీలో ఉండాల్సిన డెనిస్ అనేవాడికి ఇంకా బ్రతికే ఉన్న సైరస్ అనేవాడికి మాట పెరగడంతో ఆ ఇద్దరిని చంపేసింది సైరస్ అని డెనిస్ పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీస్ వచ్చి సైరస్ ని అరెస్ట్ చేసేలోపు ఎవరి బాడీల్లోకి వాళ్ళు స్విచ్ అవ్వాలి అని వాళ్ళు ట్రై చేసినప్పటికీ ఆ గేమ్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన ఫోర్బ్స్ వైర్స్ అన్ని తారుమారు చేయడంతో సైరస్ తన గర్ల్ ఫ్రెండ్ అయిన షెల్బీ తప్ప మిగతా వాళ్ళందరూ వేరే వేరే బాడీస్ లో ట్రాప్ అయిపోతారు. డెనిస్ పోలీస్ కి కంప్లైంట్ చేసినట్టుగానే సైరస్ జైలుకి వెళ్తాడు. ఇంకా ఫోర్బ్స్ బాడీలో ట్రాప్ అయిపోయిన డెనిస్ దగ్గరికి ఫోర్బ్స్ సిస్టర్ అయిన బియట్రిస్ వస్తుంది. ఇక్కడే దిమ్మ తిరిగి బొమ్మ కనబడే ట్విస్ట్ ఏంటంటే ఫోర్బ్స్ బాడీలో ట్రాప్ అయిపోయిన డెనిస్ దగ్గరికి వచ్చిన బియట్రిస్ బాడీలో ఉన్నది ఫోర్బ్స్. ఆ పార్టీకి సూట్ కేసులో ఫోర్బ్స్ బాడీలో వచ్చింది ఫోర్బ్స్ సిస్టర్ అయిన బియట్రిస్. 8 సంవత్సరాల క్రితం వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనల వలన ఫోర్బ్స్ కాలేజ్ నుంచి ఎక్స్పెల్ అవడమే కాకుండా ఫోర్బ్స్ సిస్టర్ అయిన బియట్రిస్ మెంటల్ హాస్పిటల్ కి వెళ్తుంది. తన అలా పిచ్చాసుపత్రిలో జాయిన్ అవడానికి కారణమైన వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఫోర్బ్స్ బాడీలోకి వెళ్లి తన దగ్గర ఉన్న మెషిన్ ని తీసుకుని అక్కడికి వస్తుంది. తను అనుకుంటున్నట్టుగా వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటూ వాళ్ళ జీవితాలను చిందరవందర చేసిన తర్వాత కాలేజ్ టైంలో తనని చీట్ చేసిన డెనిస్ బాబు మనీతో వాళ్ళ గ్రూప్ లో అంతో ఇంతో ఫేమస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నిక్కీ పాప బాడీలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాన్షియస్నెస్ స్విచింగ్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ పేరు ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ ఉంది. చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కథలు చలనచిత్రాలు.